హాయ్ అండి అందరికీ. ఈరోజు మా టెర్రస్ గార్డెన్‌లో కొన్ని దొండకాయలు, కొంచెం కొత్తిమీర, కచ్చిగా ఉండే టమాటాలు కోసాను. మీకు గుర్తుందా? మన చిన్నప్పుడు టమాటా పండ్లతో పాటు దూరగా ఉండే టమాటాలు, కచ్చిగా ఉండే టమాటాలు చూసేవాళ్ళం. ఇప్పుడైతే ఎక్కడ చూసినా టమాటా పండ్లే కనబడుతున్నాయి కదా! ఇంకా ఈ టమాటా కాయలతో ఆవకాయ పెట్టుకుందామా సింపుల్‌గా? ఇంకా ముందుగా వాటిని శుభ్రంగా కడిగి, తడి లేకుండా క్లాత్‌తో తుడుచుకొని, సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బావుంటాయి. అందులో వేసుకునే పొడి కోసం ఒక కడాయి పెట్టి వేడయ్యాక ఒక స్పూన్ మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర వేసి దోరగా వేయించుకొని స్టవ్ ఆపేసి 2 స్పూన్ల ఆవాలు వేసి కలుపుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి. ఇదే ప్లేస్‌లో మీకు నచ్చితే గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్లో కొంచెం పసుపు, ఒక స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకొని జీలకర్ర, మెంతం పొడి ఒక స్పూన్ వేసుకొని, మనం పెట్టుకున్న తాలింపు నూనె కూడా వేసుకొని కలుపుకుంటే, ఫస్ట్ 2 రోజులు ముక్క కరకరలాడుతూ, తర్వాత కూడా కొంచెం జ్యూసీగా, మెత్తగా అయి చాలా బావుంటుందండి పచ్చడి. మరి మీరు ట్రై చేస్తారా? ఈరోజు మా లంచ్ వేడి వేడి అన్నంలోకి కచ్చి టమాటాలతో ఆవకాయ, దొండకాయ పచ్చడి, టమాటా రసం అండ్ పెరుగు.